మేడారం మహాజాతరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మూడవ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మల దర్శనానికి తరలి వస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామస్మరణతో వనం పులకరించిపోతుంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడి కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇవాళ మేడారంలో పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకున్నారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అర్జున్ ముండా, పలువురు రాష్ట్ర మంత్రులు సమ్మక్క సారలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. మేడారం జంపన్నవాగు దగ్గర భక్తుల తాకిడి పెరిగింది. మూడో రోజు సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు భక్తులు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మేడారం జంపన్నవాగు నుంచి మరింత సమాచారం శ్రవణ్ అందిస్తారు. గడిచినటువంటి 2 రోజులుగా మేడారం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. అయితే ఇవాళ జంపన్న వాగు దగ్గర పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత పెద్ద మొత్తం సంఖ్యలో జనం వస్తున్నారని మనం మొదటగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా బస్సు దిగిన తర్వాత నేరుగా జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళా అసలైనటువంటి జాతర గద్దెల వద్దకి జనం వస్తారు. అయితే ఎవరైతే రూములు తీసుకొని వారు ఉన్నారో లేదంటే రాత్రి మేడారంకి చేరుకున్నారో వాళ్ళందరూ ప్రస్తుతం మళ్ళీ ఇటువైపు నుంచి చూస్తూ ఉన్నాం కదా, ఇది జంపన్న వాగుకి వెళ్ళేటువంటి రూట్ ఇది మొత్తము. మొదటగా గద్దెల వద్ద లేదంటే గద్దెల పరిసర ప్రాంతాల్లో రూమ్ని అద్దెకి తీసుకొని అక్కడ సామాన్లు మొత్తం పెట్టుకొని రాత్రి వచ్చిన వాళ్ళు ఇవాళ ఉదయమే మళ్ళా జంపన్న వాగుకి వెళ్తున్నారు. అక్కడ స్నానాలు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఇటు గద్దెలకి కానీ ఇటు జంపన్న వాగుకి మధ్యలో మొత్తం కంపారిటివ్గా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్లు మొత్తం కూడా జనం నడుచుకుంటూనే వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే 4 వీలర్లు కానీ 2 వీలర్స్ కానీ ఏవి కూడా పోలీసులు అలౌ చేయట్లేదు. 1-2-3 వెహికల్స్ అలౌ చేస్తే చాలా పెద్ద సంఖ్యలో ఇతర వాళ్ళు కూడా వెహికల్స్ తీసుకురావడానికి ఆసక్తి చూపుతారు, లేదంటే ప్రయత్నాలు చేస్తారు. దాంతో నార్మల్గా వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులకి పెద్ద ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. సో అట్లాంటి ఏమీ ఇబ్బందులు లేకుండా నార్మల్గా జనం సజావుగా నడుచుకుంటూ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు. మొదటి 2 రోజుల్లో ఎంత పెద్ద సంఖ్యలో జనము మేడారంలో లేదంటే జంపన్న వాగు వైపు వెళ్తున్నటువంటి జనం కనిపించారో అంతే ఆల్మోస్ట్ అట్లాంటి నంబర్లోనే జనం ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. మొత్తము మేడారము బస్సు ఎంట్రన్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం గద్దెల వైపు, దాని తర్వాత గద్దెల దగ్గర నుంచి ఇంకొంచెం ముందు మొత్తం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం మేడారం మొత్తం కూడా జనసంద్రంగా మారింది. ఒకసారి జంపన్న వాగు దగ్గరికి వెళ్దాము. అన్న ఏడికైనా వచ్చినావు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్న. మాకు 26 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము. మా బాబు బుట్టలే అప్పుడు ఫస్ట్ సారి ఒకసారి DCMలో వచ్చినాము. తర్వాత కొంచెం పెరుగుతూ పోయింది. ఒకసారి 2 బస్సులు 3 బస్సులు ఇట్లా 10 బస్సులు ఒకసారి, ఇప్పుడు 30 బస్సుల దాకా అయినాయి మా వాళ్ళు. చాలా మటుకు మేము అందరము సమ్మక్క సారలమ్మ అది భాగవతం కూడా ఆడినాం మేము. మంచిగా అమ్మవారి మహిమ ఉంది కాబట్టే మేము వస్తున్నాము. కోరుకున్నట్టు పిల్లల్ని ఇస్తుంది. భక్తిలో మంచి భక్తి కూడా ఉంది అమ్మవారిది. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. గతంలో 26 సంవత్సరాల నుంచి మీరు వస్తున్నామన్నారు. గతంలో ఈ జంపన్న వాగు ఎట్లా ఉండే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా డెవలప్ అయిందా? జనం తాకిడి ఇంకా పెరిగిందా లేకపోతే అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేనా? అప్పుడు ఎడ్ల బండ్లు పోయేది, ఇట్లా ఇవన్నీ చిడిలు ఇట్లా ఏముంటే పోయేది, మెట్లు ఏముంటే పోయేది. అది కూడా మన బిర్జు కూడా లేకుండా అప్పుడు మేము వచ్చినప్పుడు. ఈ వాగు ఏమైతే ఉందో ఉసుకే ఉందో ఆ ఉసుకే తోడుకొని ఆ వాటర్ తీసుకొని స్నానాలు చేసేది. అట్లనే తాగడానికి కూడా ఆ నీళ్ళే క్యాన్లలో నింపుకొని పోయి మేము ఆ వంటలు చేసుకునేది, తినేది, పోయేది. అమ్మవారిని 3 రోజులు ఉండేది, 3 స్నానాలు చేసేది. అమ్మవారి దగ్గరికి పోయి ఒకసారి దర్శనం చేసుకుని వచ్చేది. ఇప్పుడు మీరు అప్పటి నుంచి మొదటగా వచ్చి ఇక్కడ జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాతనే అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అంటే అంత నమ్మకం ఎందుకు? అప్పుడు నుంచి ఫస్ట్ ఈడికే రావాలి అని ఎందుకు ఉంది అట్లా? అంటే మామూలుగా అన్ని జాతరలు పోతాము. మాకు ఎందుకంటే అమ్మ మహిమ ఉంది కాబట్టి మేము వస్తున్నాము. కోరుకున్నట్టు మాకు పిల్లల్ని ఇచ్చింది కాబట్టి మాకు ఆమె మహిమ ఉంది కాబట్టి మేము వస్తున్నాం. అడవిలా, దట్టమైన అడవిలా మేము చెట్లు సాగు చేసుకొని అక్కడ ఉండడం జరుగుతుంది. వంట చేసుకొని అవన్నీ చేసుకొని పండుకుంటే ఇంత చీమైనా గుట్టుంది మాకు. మేము హైదరాబాద్ నుంచి దిల్సుఖ్నగర్ నుంచి వచ్చామండి. మేము రాబట్టి ఇప్పుడు 2008 నుంచి వచ్చామండి. బాబుకు పుట్టెంటికలు వేయడానికి వచ్చాము. మా బాబు ఎత్తు నా ఎత్తు బంగారం ఇచ్చి ఆటతో
చేసి అమ్మవారికి పుట్టెంటికలు తీసుకొని వెళ్దామని వచ్చినాం. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి. 2 yearsకి ఒకసారి వచ్చినా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. మేము మా ఫ్యామిలీ అందరు కలిసి వస్తామండి. మా ఫ్యామిలీ మొత్తం 30 మెంబర్స్ అట్లా ఎప్పుడు అందరం కలిసి వస్తామండి. డీసీఎం తీసుకొని వస్తాం. ఎట్లా జనం తాకిడి ఎట్లా ఉంది? బాగా పెరిగిందా? పెరిగింది అండి, పెరిగింది. వాటర్ కూడా ఈసారి చాలా బాగున్నాయి, ఫెసిలిటీ మంచిగా ఉంది. పోయినసారి అట్లా వాటర్ కొంచెం తక్కువ ఉంది, ఈసారి అయితే వాటర్ బాగుంది. సో ఇటువైపు గమనిస్తే లోపల వాగులోకి దిగి స్నానం చేసే వాళ్ళు కొంతమంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇక్కడ స్నానాలు చేసుకొని వెళ్తున్న వారు ఉన్నారు. అంటే పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఇక్కడనే వాళ్ళని స్నానం చేయించి ఇక్కడి నుంచే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎటు చూసినా కానీ జనము కనిపిస్తూ ఉన్నారు. మనకి ఇవాళ సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు అందరూ కూడా గద్దె మీదనే ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి, దాని తర్వాత గవర్నర్ కూడా ఇవాళ వచ్చారు. ఆమె కూడా ప్రత్యేకంగా పూజలు చేశారు. ఇవాళ మొత్తం కూడా జనం పెద్ద సంఖ్యలో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ అదృష్టమైనటువంటి దృశ్యం, ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను చూసి తమకు ఉన్నటువంటి కోరికలను మొక్కుకొని ఇక్కడి నుంచి పయనం అయ్యేందుకు జనము సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 6,000కు పైగా బస్సులు ఏర్పాటు చేయడంతో అన్ని జిల్లాలకు సంబంధించిన జనము పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం వరకు పూర్తి స్థాయి మేడారం జాతర అనేది ముగియబోతుంది. ఇవన్నిటికీ మొదటగా స్టార్ట్ అయ్యేది జంపన్న వాగు. అదే జంపన్న వాగు దగ్గర మనం ఉన్నాం. జనం తాకిడి, వాళ్ళ సందడి ఇంకా పెరుగుతుంది. అధికారుల అంచనా మేరకు ఇవాళ ఇంకా ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ప్రస్తుతం మేడారంలో జంపన్న వాగు దగ్గరలో ఉన్నటువంటి జనం తాకిడి. మిగతా వివరాలపైన పూర్తి అప్డేట్ కెమెరామెన్ మందీప్తో శ్రవణ్, V6 న్యూస్, జంపన్న వాగు నుంచి.